ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మంచి ఆలోచనతో ముందు అడుగు వేయాలని ఈ సంకల్పంతో మనం అందరం అది గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న వినపం రిక్వెస్ట్ ఉంటుంది. నా తరఫున ముగ్గురిని చూసాము ఈరోజు. నృత్యం చాలా అద్భుతం. నాకు అనిపించింది ఈరోజు ఆర్థోపెడిక్స్లో ప్రాస్థెటిక్స్ ఫిట్ అవుతుంది, వాళ్ళే సజెస్ట్ చేస్తే ఇప్పుడు ఈరోజు చూసాము వాళ్ళు చాలా కష్టంగా ఎగురుతున్నారు, కష్టంగా కూర్చుంటున్నారు. మనం ఎందుకు ఒక సంక్రాంతి కానుకగా వాళ్ళను వీళ్ళకి తీసుకుపోయి ఆర్థోపెడిక్స్ ప్రాస్థెటిక్స్ వాళ్ళతో ఫిట్ చేయించి అది ప్రజెంట్ చేస్తే అది మంచి పని అవుతుంది. అలా మన సమాజంలో చాలా మంది ఉన్నారు, ఇలా ఏం చేయాలి తెలియక మార్గం ఎవరు చూపెట్టకపోతే వాళ్ళు ఇలాగే కష్టపడి జీవిస్తున్నారు. మనం వాళ్ళందరికీ 1 by 1 చేరుతా కొంచెం హెల్ప్ చేస్తే మన సమాజంలో పెను మార్పు వస్తుంది. మన చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఎటువంటి వ్యక్తులు ఇలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నార్మల్ జీవితం మనం గిఫ్ట్గా ఇవ్వగలుగుతాం. ఈరోజు మన సైన్స్ చూస్తే, మెడికల్ సైన్స్ చూస్తే చాలా పురోగతి సాధించింది. మనం ఎందుకు వాళ్ళకు హెల్ప్ చేయకూడదు? సో అది నా రిక్వెస్ట్. ఒకసారి మీరు కన్సిడర్ చేస్తే మా తరఫున కూడా ఈ విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే మేము కూడా మీకు అడ్వైస్ హెల్ప్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటువంటి మంచి ప్రోగ్రాం పెట్టడం మనకు చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి జీవితంలో ఇలాగే వ్యక్తులు నింపడం మీ లక్ష్యంగా ఉండాలి. మిమ్మల్ని చూసి ఇంకా 10 మంది ముందుకు రావాలి. ఇదే మాదిరిగా 10 మందికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మానవ సేవే మాధవ సేవ. మనం 10 మందికి హెల్ప్ చేస్తే ఆ 10 మంది ఇంకా 10 మందికి హెల్ప్ చేస్తారండి. అప్పుడు సమాజంలో మీరు మార్పు వస్తుంది. కంపల్సరీగా సిపి గారు చెప్పినట్టుగానే మేము ముగ్గురు వ్యక్తులకి కూడా మేము ఏ విధంగా సహాయం చేయాలో అక్కి గారితో మాట్లాడుతున్నారు. జై గురుదేవ్ అని బ్రహ్మచారిగా ఉన్నారండి. వాళ్ళ తాతల ఆస్తులన్నీ కూడా అందరికి పేదవాళ్ళకి చేస్తూ ఉంటారు. సిపి గారిని ఒకసారి అక్కడ కూడా తీసుకెళ్తారు. ఎంతో మంది ఎన్నో చోట్ల నుంచి ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అందరూ, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్ని ఏజెస్ వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా లిమ్స్ తయారు చేస్తున్నారు, అవయవాలు తయారు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళకి చాలా రోజులు ట్రీట్మెంట్ కూడా ఇచ్చి వాళ్ళకి మామూలుగా మనం ఎలాగ